అడవిలో బొప్పాయి పండు యొక్క చెట్టు చాలా ప్రసిద్ధి చెందింది. అడవిలో జంతువులన్నీ ఆ చెట్టుని లావు బొప్పాయి అని పిలిచేవారు. అది తన మాయాశక్తి వల్ల అందరికీ బాగా సహాయం చేసేది. అందువల్ల సాయంత్రం వేళ దాని దగ్గర జంతువులు మరియు పక్షుల యొక్క మంద కుమ్మిగూడేవి. ఒకరోజు సాయంత్రం లావు బొప్పాయి దగ్గరికి పావురం, రేంచో కాకి, టీను పక్షి మరియు తన స్నేహితులు చింకీ వింకీ పక్షులు, చోటు జింక, రాము ఏనుగు, మోంటు కోతి మరియు వివిధ రకమైన జంతువులు కూడా వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొద్ది రోజుల్లోనే నా ఫేవరెట్ ఫెస్టివల్ క్రిస్మస్ వస్తోంది. అరే వా, ఆ పండగ అయితే నాకు కూడా ఫేవరెటే. రాత్రికి శాంటాక్లాస్ వస్తారు. జంతువులన్నిటికీ బహుమతుల్ని ఇస్తారు. అది విని లావు బొప్పాయికి చాలా బాధ వేసింది. ఈసారి క్రిస్మస్ ఏ మాత్రం మంచిగా జరగదు. ఎందుకంటే ఈసారి ఏ శాంటా క్లాస్ మీ గిఫ్ట్ ఇవ్వడానికి రారు. నిజానికి అతను ఈ చెట్టు రూపంలో మీ ముందే ఉన్నాడు. ఇక్కడే మీ శాంటా క్లాస్ ఉన్నాడు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు మరియు ఇలా అన్నారు, నువ్వు ఏం చెప్తున్నావు? నువ్వు ఇంతకుముందు శాంటా క్లాస్వా? నువ్వు నీ మాయాశక్తి వల్ల అందరికీ సహాయం చేస్తావు మరియు అందరికీ సంతోషాన్ని పంచుతావు. కానీ నువ్వే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వే శాంటా క్లాస్ అయితే ఇలా చెట్టుగా ఎలా మారావో చెప్పు. ఇది పోయినసారి క్రిస్మస్ మాట. ప్రతి క్రిస్మస్ లాగే ఆ రాత్రి కూడా నేను పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వడానికి వెళ్ళాను. కానీ ఆ రాత్రి నా ఒక గుర్రం పోయింది. అందువల్ల నేను బయలుదేరడానికి ఆలస్యమైంది.